జన్నారంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుతగా అంబేద్కర్ గారి చిత్రపటం వద్ద సీనియర్ బీసీ నాయకులు కోడూరి చంద్రయ్య గారు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మండల అంబేద్కర్ సంఘ అధ్యక్షుడు సిటిమల్ల భరత్ కుమార్ గారు మాట్లాడుతూ భారతదేశానికి చక్కని రాజ్యాంగాన్ని అందించారు అంబేద్కర్ గారు. ఇప్పుడు కొన్ని పార్టీలు నాయకులు ఆ రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడుతున్నారు. ఇది తప్పుడు వ్యవహారం. ఇలాంటి పద్ధతులు వ్యవహరించడం సరైంది కాదని, రాజ్యాంగాన్ని ఇలాగే కొనసాగించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశాలు దెబ్బతినకుండా కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల జెడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ గారు, మాజీ జెడ్పీటీసీ పంకజ గారు, మండల మాజీ ఉపాధ్యక్షుడు బొర్లకుంట ప్రభుదాస్, బీజేపీ నాయకులు మధుసూదన్ రావు, కొంతం శంకరయ్య, గోలిచందు, కాంగ్రెస్ నాయకులు జి మోహన్ రెడ్డి, సుధాకర్ నాయక్, ఇందయ్య, ఫసీవుల్లా, వెంకటరాజం, బీఆర్ఎస్ నాయకులు ఫజల్ ఖాన్, మండల కోఆప్షన్ సభ్యుడు మున్వర్ అలీ ఖాన్, దళిత సేన నాయకుడు గడ్డం శ్రీనివాస్, పొన్నకల్ గ్రామ పంచాయతీ మాజీ వార్డు సభ్యుడు దుమాల రమేష్, మాణిక్యం, అక్కవతుల దేవయ్య, జంగం రవి, బీసీ కులాల ఉద్యమ పోరాట నరసింహులు, కడార్ల నరసయ్య గారు, మున్నూరు కాప్ సంఘం సీనియర్ నాయకుడు గోపి సత్యనారాయణ, ముదిరాజ్ సంఘ మండల ఉపాధ్యక్షుడు ఐల్వేని రవి, మహేంద్ర, మేదర సంఘం నాయకుడు పిల్లి నరసయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ రాజ్యాంగాన్ని అంటే ఈ దేశాన్ని ఎలా పరిపాలించాలో స్పష్టంగా వివరించే ఒక గ్రంథం, ఆ గ్రంథమే భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 18 రోజుల 12 అహోరాత్రులు కష్టపడి ఈ దేశానికి ఒక గొప్ప గ్రంథాన్ని అందించి, ఆ గ్రంథంలో సామాన్యులు, చీకటిలో మగ్గుతున్నటువంటి పేద ప్రజలు, తిండికి ఇక్కడ దూరం ఉండి ఎన్నో ఏళ్లుగా అనాదిగా జీవితాన్ని గడుపుతున్న అనేక వేలాది మంది, లక్షలాది మంది ప్రజలకు ఒక వెలుగుగా ఈ దేశంలో వారు అనేక హక్కులను ఇచ్చారు.